అంశంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇదివరకు కేటాయించిన టెండర్ల ప్రక్రియకు సంబంధించి దాన్ని నిలిపివేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. దీంట్లో మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. దాంతోపాటు రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. సో ముందుగా చరణ్ గారితో మాట్లాడదాం. ఓవరాల్గా మరి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షంపై ప్రభుత్వం దాడి చేస్తుందా? ఈ క్రమంలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? అదే క్రమంలో ఇటు సీఎం బావమరిది సృజన్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్ కంపెనీ, అంటే ఈ ముగ్గురు కూడా బొగ్గు టెండర్ల విషయంలో మరి అక్రమాలకు పాల్పడ్డారా? ఈ అంశం తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. 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 ఎలా చూస్తారు? మొత్తానికైతే ఒక 4-5 రోజుల నుంచి కూడా మరి మంత్రులపై కావచ్చు, తర్వాత ఈ బొగ్గు గనుల విషయంలో కావచ్చు, జరిగిన ఆరోపణల విషయంలో ఏం చెప్తారు? ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ మరి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ హరీష్ రావు లేఖ రాయడం కేంద్ర మంత్రికి, ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసిన తర్వాత 6 టెండర్లు విడుదల చేశారని చెప్పేసి తప్పుడు వార్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పటి వరకు నిబంధనల కింద కేవలం 4 టెండర్లు పిలిచారు. అందులో కూడా 4 టెండర్లో కూడా ఒకటి VKOC1 కొత్తగూడానికి సంబంధించి కాంట్రాక్ట్ పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, వారి తండ్రి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర గారి కుమార్తె. అదే కాకుండా ఇదే కంపెనీ పక్కనే ఉన్న VKOC2 ప్రాజెక్ట్ కింద 2023 నవంబర్లో 10% అధిక రేటుతో డిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించారు. 10% అధిక రేటుతో. ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక రేటు కేటాయిస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో మాకు అట్లాంటి తావులేనని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నవంబర్లో ఎవరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు. ఇదే సోదాకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ కందాల ఉపేంద్ర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ శాసనసభ్యుల కుమార్తె. అదే కాకుండా సృజన్ రెడ్డి అని చెప్పేసి సొంత బాంబార్దే అని చెప్పేసి ఏకంగా వరుసలు కూడా తప్పుగా క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. వరుసకు బాంబార్దే, కానీ ఆయన కుమార్తె ఎవరు? మరి మీ ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి గారి కుమార్తె కదా. అదే కాకుండా కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ మందమర్రి, ఇది ఎవరు పాల్గొన్న బిడ్డర్లు సుమారు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. 12 మందిలో మీరు ఒక్కలన్నా సర్టిఫికేట్ నిరాకరించని చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అదే కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR JV, ఇది ఎవరితో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు. ఎవరో తెలుసా? ఈ దీక్షిత్ ప్రతిమా శ్రీనివాసరావు మరి వినోద్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ TRS మేనల్లుడు. ఎవరు మేనల్లుడు? ఎవరికి? వినోద్ రావు గారికి, తర్వాత ప్రతిభ శ్రీనివాసరావు గారికి మేనల్లుడైన. ఈ సంవత్సరం ప్రతిమ గ్రూప్ చెందినది. అదే కాకుండా RGOC2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డర్లు 6 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేశారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ సిపై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. టెండర్ నిశాంత్ రావు గారు, అదే మదన్ మోహన్ రావు గారు. నిశాంత్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు కుమారుడు. సుధాకర్ రావు కేసీఆర్ హరీష్ రావు బంధువు కావడం వల్ల రాజకీయ సమీకరణాలు ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ని కంపెనీలు, అదేగా SRPOC2 ప్రాజెక్ట్ కింద పాల్గొన్న బిడ్డర్లు 12 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మరికొంతమంది పాల్గొనడానికి టెండర్ గడువు 2 రోజుల పాటు పొడిగి లేట్ అవుతుందని చెప్పి 2 రోజుల పాటు పొడిగి కాంట్రాక్ట్ పొందిన సంస్థ హర్ష కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్. ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టు నిర్వహించింది. ఈ ENC ఇరిగేషన్ మురళీధరరావు డబ్బులు లావాదేవీల ఆరోపణ విచారణ జరుగుతుంది. మన ఏసీపీ కేసు కూడా దాని మీద విచారణ. హరీష్ రావు గారికి సంబంధమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే 4 బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు వస్తే మేము పారదర్శకంగా ఉన్నట్ట, లేకపోతే టెండర్లలో మేము అవినీతి పాల్పడట. 10% మీరు ఎక్సెస్ ఉన్న కంపెనీలకు ఇవ్వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సెస్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు బాంబార్దికి ఇచ్చారు. అసలు ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం. అదే కాకుండా ఎవరికి కూడా ప్రైవేట్ విజిలెన్స్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. అన్ని టెండర్లు ఆరోగ్యకర పోటీ ఉంది. 6 నుంచి 12 మంది బిడ్డలు పాల్గొన్నారు. అదే కాకుండా దేశంలో ఎక్కడ సైట్ విజిట్ లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంది. దేశంలో కాదు, మీరు కేరళలో తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ PSU సంస్థలు, CPW, భారత రైల్వే, నేషనల్ హైవేస్, NBCC, NPCC, విద్యుత్, PSC, ఒకటి కాదు, గ్యాస్, ఆయిల్ అన్నిట్లో కూడా ప్రైవేట్ విజిట్ సర్టిఫికేట్ ఉద్దేశం. ఎందుకు ఇస్తుంది ఈ ప్రైవేట్ సర్టిఫికేట్ అంటే, టెండర్ వేసిన తర్వాత విజిట్ చేయకుండా మీరు ఆ ప్రైవేట్ చేయకపోయినట్లయితే వేసిన సంస్థకు ₹1 కోటి నష్టం మాత్రం జరుగుతుంది. ఒక కాంట్రాక్ట్ ఆగడంతో 3-4 నెలల పాటు సింగరేణికి నష్టాలు వస్తాయి. దాంతో సింగరేణి సంస్థ నష్టాల బారిన పడొద్దని చెప్పి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెడితే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా టెండర్లు వస్తే
దానిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు ఎమ్మెల్యే తక్షణమే రద్దు చేశారు. మీరు మీ ఆయనలో మరి పాలమూరు రంగారెడ్డి సంబంధించి మీరు అంచనాలు పెంచి గతంలో ఉన్నటువంటి అదేవిధంగా సంస్థలకు సంబంధించి టెండర్ రద్దు చేసి వేరే వాళ్ళకి ఇచ్చి అంచనాలు పెంచి 35,000 కోట్లది 55,000 కోట్లకు పెంచారు. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి తుమ్మిరెడ్డి దగ్గర ప్రాజెక్టుకి సంబంధించి అప్పటికే 35,000 కోట్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని 1,00,000 కోట్లు పెంచింది మీరు. ఓకే చరణ్ గారు, ఓకే మీరు సూదిని సృజన్ రెడ్డి ఈయన రేవంత్ రెడ్డికి బావమరిది అవుతాడు అని మీరు కూడా చెప్తున్నారు. సో మీరు కూడా గతంలో మరి బీఆర్ఎస్కి సంబంధించిన దీక్షిత్ రావు మన మేనల్లుడు ప్రతిమ శ్రీనివాసరావుకు తర్వాత మాజీ ఎంపీ వినోద్ కుమార్కు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు గారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రం నాకు నోటీసులు ఇచ్చిర్రు, నీకు దమ్ము ధైర్యం ఉంటే తప్పు చేయకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇప్పుడు ఇదేందుకు డిమాండ్ చేస్తున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి VKOC2 ప్రాజెక్ట్ కింద 2023 నవంబర్లో 10% అధికారులతో ఎందుకు ఇచ్చినావు? మరి రేవంత్ రెడ్డి బామ్మర్ది అని ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, ఆనాడు మీకు బామ్మర్ది అని గుర్తురాలేదా? మీ ప్రభుత్వంలో ఇవ్వచ్చు. కందాల ఉపేంద్ర రెడ్డి గారి కూతురికి కందాల ఉపేంద్ర రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సొంత పేరు జయప్రకాష్ గారు ఆ సొంత బామ్మర్ది అని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పదాలు పడి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? మీరు చేసినట్టు పాపాలు ఘోరాలు ఒకడా రెండా? మీ ఆయనలో ఎంత అవినీతి జరుగుతుందో తెలియదు తెలంగాణ సమాజానికి. ఎన్ని సీట్లు వేసారో మీకు తెలియదా? ఏమైంది నా నయీం కేసు ఏమైంది? మరి అదే డ్రగ్స్ విషయంలో కేసు సంబంధించి సిట్ విచారణ చేశారు, నయీం కేసు చేశారు, తర్వాత చాలా సిట్లు వేసారు. ఏమైనా సిట్లన్నీ మీ ఏదో సిట్లు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అవినీతి జరుగుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ఆరోపణలు వస్తే రద్దు చేసినాం. దట్ ఈజ్ ఇంకోటి. ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా గవర్నమెంట్ సింగరేణి నోటిఫికేషన్ మాత్రం ఇచ్చింది తప్ప అది ఇంకెవరికి ఇవ్వలేదు. అదే కాకుండా ఎవరు కూడా ఇప్పటివరకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి ఎవరు కూడా ఆరోపణ చేయలే. మీకు ఆధారాలకు నిరూపణ ఆధారాలు చేస్తూ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆపాదించారు. అదే కాకుండా ఇప్పుడు పొంటి ఆఫీస్ సంబంధించి కూడా అదేవిధంగా ఎవరైతే ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు వారు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా మాత్రమే హరీష్ రావు గారు పిలిచిరు. మేము చెప్పింది కాదు కదా, కలగూల గది గారు చెప్తా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు స్వయాన అల్లుడు పోర్ ట్యాపింగ్ చేస్తారని చెప్పి కేశ గారు ప్రశ్నిస్తున్నది. కాళేశ్వరం అవినీతి చేసిన హరీష్ రావు గారిని చెప్తా ఉన్నది. ఒకటి కాదు కదా, ఇసుక మాఫియా సంతోష్ రావు గారు చేసిరు, గ్రీన్ డే ఛానల్లో అవినీతి పాల్పడాడని. ఒకటి కాదు, రెండు కాదు కదా, మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఎమ్మెల్సీగా జాగృతి సమితిని నడిపిన కలగుంట కవిత గారే చెప్తా ఉన్నారు. తర్వాత అక్కడ ఆధారాలు సమర్పించారు కాబట్టి అక్కడ మీరే చెప్పిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. నిజమేనా? ఇక ఎవరు చెప్పిస్తారు? ఇప్పుడు టీవీలో ఏదైనా వస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పించింది, ఇంకో దాంట్లో ఏదైనా వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్సెస్ ఎవరైనా టెండర్లు వేస్తే వాళ్ళ ఆయనలో ఎక్సెస్ వేయలేదని. అదేవిధంగా ఆనాడు ఏది సుజన్ రెడ్డి ఆనాడు రేవంత్ రెడ్డి గారు బామారదు అని చెప్పి ఆనాడు మరి టెండర్లు ఇచ్చారా? మీరు చెప్పండి. మీ ప్రభుత్వంలో టెండర్లు ఇచ్చి 10% ఎక్సెస్ ఉంటే మీరు ఇచ్చి, తర్వాత ఉపేంద్ర రెడ్డి గారి కోసం మీరు కాంట్రాక్ట్ ఇచ్చి, ఇప్పుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఏదైతే పారదర్శకంగా వ్యవహరించింది కాబట్టి ప్రతిమా సంబంధించిన వరకు వచ్చింది. తర్వాత చరణ్ గారు సింగరేణిలో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము. సో అక్కడ కుంభకోణం జరిగింది నిజము, అవినీతి జరిగింది నిజం అని చెప్పి హరీష్ రావు. ఏం అవినీతి జరిగింది? అసలు అవినీతి టెండర్లు వేసినప్పుడు అవినీతి ఎక్కడిది? టెండర్లు వేశారు, వాళ్ళకు టెండర్లు క్యాన్సిల్. ఎంత పారదర్శకంగా మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదని చాలా స్పష్టం. ఇప్పుడు నేను 4 ఆధారాలు చెప్పిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుధాకర్ రావు గారికి వచ్చింది, వినోదరావు గారికి వచ్చింది, తర్వాత ఉపేంద్ర రెడ్డి గారి కూతురుకు వచ్చింది, తర్వాత చాలా అదేవిధంగా ఏదైతే మురళీధర్ గారు ఏఎన్సీ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతుంది, వారికి సంబంధించి వచ్చింది. అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా మా అనుయులకో లేకపోతే ఇంకోలకో లేకపోతే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదనో ఎవరన్నా ఆధారాలు బయట పెట్టిరా? అమృత్ టెండర్లో మంత్రి కోమటిరెడ్డి మధ్య అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య దీంట్లో ఈ బొగ్గు టెండర్ల విషయంలో గొడవలు జరిగింది, వాటాల విషయంలో కావచ్చు, టెండర్ విషయంలో. నిజమేనా? సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా వస్తున్న వార్తలు. దయచేసి అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? సో ఆవులు కొట్లాడుకొని మా మంత్రులు లేగదూడలాగా పోల్చుతూ సో మా లేగదూడలని మీరు తొక్కుతున్నారు అన్నట్టు మాట్లాడడం. అదే క్రమంలో యూట్యూబ్ ఛానళ్ళ విషయంలో కూడా మరి తోలు తీస్తామని చెప్పడం. మరి మీడియా ఛానళ్ళలో మరి మెయిన్ మీడియాను ఒక రకంగా, యూట్యూబ్ ఛానల్ ఒక రకంగా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు? అదే క్రమంలో మంత్రుల్ని అంత తక్కువ చేసి ఎందుకు మాట్లాడారు? తక్కువేం లేదు, మీ ఇష్టం వచ్చాడు వార్తలు ఒకరు రాసుకుంటూ ఇంకొక ఆయన ఖండించుడు, ఏదో జరిగిపోయిందని దానికి ఇంకెవరో ఉండని రకరకాలుగా మీరు ప్రచారం చేసుకుని అంతా తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం మీరు దయచేసి మానుకోవాలా. ఏమైనా ఉంటే మేము చెప్తాను సిద్ధంగా, మమ్మల్ని అడగండి.
మీరు రాసే ముందు అడగలగా, మీరు ఇష్టం వచ్చే తమ్మునేలేమో యూట్యూబ్ లో పెడితే, ఇష్టం వచ్చిన వార్తలేమో మెయిన్ స్ట్రీమ్ వార్తలలో ప్రచారం చేసుకొని ఒకరి మీద ఒకరు మీకు బడగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు, దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది. అరే ఇప్పుడు వాళ్ళు టీవీలో వచ్చిందే కరెక్ట్ అంట, కలవకుంట్ల కవిత గారు చెప్పిందే తప్పట, కాంగ్రెస్ పార్టీ వచ్చిందో టెండర్లో ఇది జరిగిందా 10% ఎక్సెస్ ఇట్లా అయింది, ఈ ఆధారాలే కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పు అన్ని మీరే చెప్తే ఎట్లా? మరి మీరు చెప్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తారు. రైట్, ఒక నిమిషం లైన్ లో ఉండండి. బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మరి రామ్మూర్తి గారు ఆయనతో మాట్లాడు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. ఓవరాల్ గా ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్లు అన్ని కూడా? మరి తెలంగాణ రాజకీయాల్ని కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ వార్ జరుగుతున్నట్టు మనం చూడొచ్చా? సో కాంగ్రెస్ అధికార పక్షం, బీఆర్ఎస్ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం. దీంట్లో మరి ఏం జరుగుతుంది? రేపు ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది మున్సిపాల్కి సంబంధించి. సో దీన్నంతా మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? రెండు భాగాలు విభజిస్తాను. మొదటిది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాపింగ్ అంశము రెండు కోణాలు. ఇంకోటి ఏంటంటే రెండు కుట్రలు అని చెప్పుకోవచ్చు హరీష్ రావు గారి మీద. మొదటి కుట్ర ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఈ చక్రాధర్ ఉన్నాడు కదా, చక్రాధర్ గౌడ్ తోని కేసు వేయించడం. చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి ఎవరన్నది కొంచెం ఆయన గతాన్ని కూడా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి సిద్దిపేటలో వాస్తవంగా ఏదైతే ఒక టెలిఫోన్ సంబంధించి ఒక కాల్ సెంటర్ పెట్టి, కాల్ సెంటర్ లో ఉన్న అమ్మాయిలను కొంత ట్రాప్ చేసి వాళ్ళతో వ్యాపారం చేసి అక్కడ ఇచ్చిన డబ్బులతోని కొంచెం వ్యాపారం స్టార్ట్ చేసి అక్కడ ఉన్న కొంత రైతులకు పంపకాలు చేసి ఒక పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేసి దాని తర్వాత వెంటనే ఏదైతే తనకు సంబంధించిన లవర్, పాత లవర్ ఉంటది కదా, ఆ పాత లవర్ భర్తను కిడ్నాప్ చేసి 30 లక్షలు డిమాండ్ చేసి డైరెక్ట్ గా దొరికిన ఒక దొంగ. దాని తర్వాత ఏదంటే సొంత స్నేహితుని ఇంటికి పోయి, స్నేహితుని భార్య అంటే మన అందరం వాస్తవంగా ఒక చెల్లెనో అమ్మనో తల్లినో చూస్తాము, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్య మీద రేప్ అటెంప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా దొరికిన తర్వాత అతను తన్నులు తిని అదే విధంగా ఆమెతో కేసు పెట్టించి ఆమెను వాస్తవంగా పట్టించిన క్రమం కూడా చూస్తున్నాం. ఒక ఇందిరమ్మ రాజ్యం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల మీద వాస్తవంగా ఒక రక్షణ కవచం లాగా ఉంటది అనుకున్నాం. కానీ మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళను, మహిళల మీద రేపులు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన వ్యక్తిని తీసుకెళ్లి హైకోర్టులో కేసు వేయించడం, అదే అక్కడ భంగపాటు అయిన తర్వాత మళ్ళీ అదే కేసును సుప్రీంకోర్టు దాకా సొంత ఖర్చులతో ప్రభుత్వము ఒక బ్రోకర్ ను, ఒక అమ్మాయిల బ్రోకర్ ను, ఒక ఆడపిల్లలను వాస్తవంగా తల్లిలాగా చెల్లిలాగా భారతదేశంలో ఒక వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలను పూజిస్తాం. అలాంటి పూజించే స్త్రీలను చీఫ్ గా చూసే వ్యక్తిని తీసుకెళ్లి అతనితో హరీష్ రావు గారి మీద ఏనుగు పోతా అంటే కుక్కలు మొరిగినట్టు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సొంత ఖర్చులు పెట్టి ఏదైతే ఒక బ్రోకర్ ను, ఇక బ్రోకర్ ప్రభుత్వం అనకపోతే ఇంకేమంటామంటే ఒక బ్రోకర్ కు సపోర్ట్ చేసినప్పుడు అది వాస్తవంగా రామ్మూర్తి గారు అయిపోయింది, ఆ కేసు అయిపోయింది కదా, ఇప్పుడు నడుస్తున్నది. దాన్ని కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే చెప్పాలి కదా. ఎందుకంటే రెండు కుట్రలు జరిగినాయి. ఒక కుట్ర ఒకటి, ఫస్ట్ కుట్ర ఏదైతే వాస్తవంగా సుప్రీం కోర్టులో తరిమేస్తే ఇక్కడ వచ్చి పడ్డారు. రెండో కుట్ర ఏదైతే ఈ రోజు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే నిన్న జరిగిన అంశానికి ముడి పెడుతూ ఏదైతే కోల్ మైల్ లో జరిగిన, ఏదైతే నైనీ బ్లాక్ లో జరిగిన ఏదైతే టెండర్ ప్రక్రియలో వాస్తవంగా ఏంటంటే సైట్ విజిట్ సంబంధించిన సర్టిఫికెట్ 2024లో తీసుకొచ్చింది. మిత్రుడు ఇంతకుముందు మాట్లాడుతూ చరణ్ కౌశిక్ మొత్తం పాత లెక్కలు చెప్పిండు. ఎందుకంటే అప్పుడు టెండర్ ప్రక్రియ వేరు, ఆన్లైన్ విధానం, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరెవరు వచ్చిందో కూడా తెలియదు. కానీ ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎందుకు పెట్టింది అనేది గౌరవ హరీష్ రావు గారు క్లియర్ చెప్పిండు. ఎందుకంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఏదైతే వాస్తవంగా ఒక టెండర్ ప్రక్రియ, ఇది మామూలుగా ఒక టెండర్ పిలిచిన తర్వాత కోల్ మైన్స్ సంబంధించి ఆ సైట్ విజిట్ చేసి రావాలి. ఎవరైతే టెండర్ లో పాల్గొనే ప్రక్రియలో ఎవరైతే ఉన్నారో ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొని వచ్చిన తర్వాత సింగరేణి నుంచి మేము ఈ ఫలాని సైట్ కి పోయినాము, ఈ ఫలాని సైట్ లో మేము పాల్గొంటున్నామని డిక్లరేషన్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఆ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ టెండర్ లో పాల్గొనే వ్యక్తులు ఏదైతే మొత్తానికి ప్రభుత్వం చేతిలోకి వచ్చి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది చేతిలోకి వచ్చి ఈ బామ్మర్ది మొత్తం రింగు తిప్పిండి అన్నది గౌరవ హరీష్ రావు గారు చెప్పిన విషయం. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఏదైతే సైట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటిసారి లాభపడ్డది ఏదైతే సృజన్ రెడ్డి. ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి కూడా వాళ్ళ బామ్మర్దని చరణ్ కౌశిక్ కూడా ఒప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, గతంలో వచ్చిన టెండర్ సిస్టమ్ కానీ ఇప్పుడు వచ్చిన టెండర్ సిస్టమ్ కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన టెండర్ సిస్టమ్ మొత్తం ప్లస్ లోకి పోయింది. అంత ముందు మైనస్ లో ఉండే, వాస్తవంగా -10 నుంచి -20 వరకు ఏదైతే మా హయాంలో కానీ ఇతర హయాంలో కానీ గతంలో కూడా జరిగినాయి. ఇంకోటి ఏంటంటే, మిత్రుడు మాట్లాడుతూ సైట్ విజిట్ సర్టిఫికెట్ వివిధ కంపెనీలు చెప్పిండండి, ఏదో విద్యుత్ అని, కథ అని, కార్ఖానా అని చెప్పిండు. కానీ ఎందుకంటే
అది కాదండి, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఓన్లీ మొత్తం ఇంకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి, కథ ఉన్నాయి, కార్ఖాన ఉన్నాయని చెప్పిండు. వాస్తవంగా మేము అన్నది, గౌరవ హరీష్ రావు గారు అన్నది వాస్తవంగా ఏంటంటే ఓన్లీ కోల్ మైన్స్ లో మాత్రమే. అది కూడా ఎందుకంటే ఇప్పుడు దాని మదర్ కోల్ సంబంధించి కోల్ ఇండియా ఉంటదండి. కోల్ ఇండియా కింద అన్ని పని చేయాలి. కోల్ ఇండియాలో లేదు. ఈ కోల్ ఇండియాలో లేదు ఇంకెక్కడ ఇంకా వాస్తవంగా కోల్ ఇండియాలో లేని సర్టిఫికెట్ విధానం కొత్తగా తీసుకొచ్చి ఏదైతే ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొంటుందో ప్రభుత్వానికి, అదే విధంగా రేవంత్ రెడ్డి కోపు తెలవాలన్న ఉద్దేశంతో తెలిసిన తర్వాత వాళ్ళ నయానో భయాన్నో భయపెట్టి ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్టు చేసి, లేకపోతే పాల్గొనకుండా చేసి రెండే పాల్గొంటున్న లాభం, పాల్గొనకపోతే పాల్గొనదు వాళ్ళు అంతే. ఆ రెండు విధాలు తీసుకొచ్చి ఏదైతే వాస్తవంగా 1000 కోట్లు దోచుకున్నారన్న విషయంలో వీళ్ళు అంటున్నారు కదా, క్లియర్ గా ఉన్నాం, మీకు క్లియర్ గా పోయిన మరి లేండి, సిబిఐని ఆహ్వానించండి, అదే విధంగా ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించండి. మీరు న్యాయం ధర్మం అంటున్నారు కదా, న్యాయం ధర్మం ఉంటే మీరు చేయించండి, మీరు నిరూపించుకోండి. అదే విధంగా ఏదైతే మధ్యాహ్నం మాట్లాడితే అర్ధరాత్రి పంపడమైందండి ఈ సిట్ నోటీసులు. వాస్తవంగా సిఆర్పిసి కింద 160 కింద విచారణ పిలిచింది. అది కూడా వాస్తవంగా ఏంటంటే హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టును మెస్మరైజ్ చేస్తూ కోర్టును ఆధారాలు కూడా చూపించిన తర్వాత కూడా ఇంకేం కావాలండి? ఒక వ్యక్తి మీద కక్ష సాధించుకోవాలనుకుంటే ఒక బ్రోకర్ ని పెట్టి కొట్టాలని చూస్తారు. అదే విధంగా లేనిపోని కేసులు తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవిడెన్స్ లెస్ కేసు అన్నది గతం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైతే ఎవిడెన్స్ ఏవి అంటే అధికారులే, నేను కాదు, ఎవరు కాదు. ఏదైతే మూసీ నదిలో పడ్డాయి, మూసీ నదిలో త్రోఅవుట్ చేసిలంటే మరి వెతుకులాడండి, సీన్ రీక్రియేషన్ చేయండి. ఎవడొద్దంటున్నాడు? ఒక్క ఆధారం లేదు. ఒకవేళ వీళ్ళు పెన్ డ్రైవ్లు అవి ఇవి అంటుంటారు కదా, అవన్నీ అబద్ధాలు మాత్రమే. సిట్ అధికారులు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పరండి. ఏదైతే వాస్తవంగా సిట్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు బాధ్యులు, కోర్టుకు సమర్పించారు. ఇంతవరకు ఏమి కూడా సమర్పించలేదు, విచారణలోనే ఉన్నది, అన్ని అనుమానాలే. అది కూడా ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచింది కూడా మీరు అవసరమైతే అది చూడండి, అయితే ఆ నోటీస్ లో చూడండి. పలుమార్లు ఎవరు ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్నప్పుడు హరీష్ రావు గారి పేరు వినబడ్డదట. వినబడితే అనుమానం వచ్చారంటే వీళ్ళట విచారణ పిలిచిల్లట. విచారణ పిలిచి ఏం చేసినట్టు గంటలు వాస్తవంగా హరీష్ రావు గారిని కూర్చోబెట్టి ఏదో అడిగిన క్వశ్చన్లే అడిగి మళ్ళీ మళ్ళీ గంట సేపు పోయి ఫోన్లు మాట్లాడి పైనుంచి ఫోన్లు వస్తాయని ఈ విధంగా టైం పాస్ చేసుకుంటూ వాస్తవంగా ఛాయలు తాగుతూ, కాఫీలు తాగుతూ, ప్రజాదరణ దుర్వినియోగం చేస్తూ ఈ చిట్ పేరిట వాస్తవంగా చెప్పాలంటే టైం పాస్ చేస్తున్నారు తప్ప దీంతో ఏమొస్తుందండి? ఎవిడెన్స్ లెస్ కేసు. లాస్ట్ అండి, కోర్టుకి ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేని కేసులా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా లాగితే ఇప్పుడు 5 ఏళ్ళు కొనసాగుతుంది. ఇంత తప్ప దీని మీద వచ్చేది లేదు, పోయేది లేదు. అంతే తప్ప ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏది లబ్ధి చేకూర్చుకోవాలి, ఏదో ఉన్నది, ఏదో బ్రహ్మ పదార్థం ఉన్నదని సృష్టించాలి తప్ప. ఇంకోటి కవితక్క చెప్పిన అంశం కూడా నేను చెప్తాను. కవిత గారు వాస్తవంగా ఆమె ఇంటర్నల్ సమస్య, నా వ్యక్తిగత సమస్య అని పదే అంటున్నది. ఆస్తుల గొడవ కాదు, నాది ఆత్మగౌరవ సమస్య అన్నది. ఆత్మగౌరవ సమస్యకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె చూసుకుంటది. ఇంకోటి ఏంటంటే ఆమె మా మీద ఆరోపణలు చేస్తున్న నిజాలట. రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, బీజేపీ మీద చేసినమాట అది మాత్రం అబద్ధాలట. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు డైరెక్ట్ రేవంత్ రెడ్డిని కూడా అంటున్నది, మోడీని అంటున్నది, అవి మాత్రం అబద్ధాలట. మా మీద చేసిన మాత్రం నిజాలట. ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేసినా మరి అవి కూడా నిజాలే. మరి అవి నిజాలైతే ఇవి నిజాలైతే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కక్షపూరితంగా వ్యవహరించే వాస్తవంగా చెప్పాలంటే ఓపెన్ గా చెప్పు, నరసింహ సినిమా నడుస్తుంది రాష్ట్రంలో. నరసింహ సినిమా మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రాత్రి చూడండి నరసింహ సినిమాలో ఏం జరిగింది అన్నది. వాస్తవంగా ఆ క్రమంలో అధికారం కోసం ఇప్పుడు కొంచెం ఆ స్టోరీలో అధికారం అని పెట్టుకోండి, అక్కడ వేరే ఉంటది. కానీ అక్కడ ఆ స్టోరీ వచ్చిన కాడ ఒక అధికారం అని పెట్టుకుంటే మీకు అంత అర్థమైంది. రైట్, ఓకే. చెప్పండి చరణ్ గారు. హైకోర్టు, సుప్రీంకోర్టు మరి హరీష్ రావు క్లీన్ చిట్ ఇచ్చింది. సో 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే జనవరి 26, 2 సంవత్సరాలు సుమారుగా, 1-2 నెలలు దాకా. సార్ ఇప్పుడు టెలిఫోన్ టాపింగ్ మీరు లాగుతున్నారు కానీ ఇందులో మరి కాదండి. ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? శ్రవణ్ రావు గారు ఆగండి. అదే విధంగా శ్రవణ్ రావు గారు, అదే విధంగా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా ఇప్పటికి చాలా మంది, మా మహేష్ కుమార్ గౌడ్ గారికి సిట్ నోటీస్ ఇచ్చింది, తర్వాత నవీన్ రావు గారు ఎమ్మెల్సీకి ఇచ్చారు, బండి సంజయ్ గారికి ఇచ్చారు, చాలా మంది సినీ, అదేవిధంగా ఆరా మస్తాన్ రావు గారికి ఇచ్చారు. అదే కాకుండా చాలా మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. అదేవిధంగా ఆనాడు ఇంటెలిజెన్స్ మాజీ సిపి అనిల్ కుమార్ గారు, విజయ్ గారు, అదే ప్రణీత్ రావు గారు, భుజంగరావు గారు, రాధాకిషన్ రావు గారు, తిరుపతి అన్న ఒకరు కాదు కదా, చాలా మంది నోటీసులు. మీరు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే కొనుగోలులో సిట్ వేసారు. మరి తర్వాత టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ లో సిట్ వేసారు. 9 గ్యాంగ్స్టర్ కేసు అయింది, డ్రగ్స్ కేసు. మరి ఏమైంది సార్? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తేనేమో కరెక్ట్,
బీఆర్ఎస్ పార్టీ టెండర్ పిలిస్తే కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ టెండర్ లో నాది సుజన్ రెడ్డి గారికి 10% ఎక్సెస్ చేస్తే టెండర్ ఇస్తే మీరు చేస్తే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ టెండర్లో ఎక్సెస్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే టెండర్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది. అదే సైట్ విజిట్ అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. సైట్ విజిట్ కూడా పెట్టిందని చెప్పినా మేము. ₹1 మాత్రమే కాంట్రాక్ట్ వేసిన టెండర్ వేసిన సంస్థకు నష్టం వస్తుంది తప్ప సింగరేణి సంస్థలకు ₹100 నష్టం జరుగుతుంది. కాబట్టి సైట్ విజిట్ అని పెట్టాలని చెప్పేసి సింగరేణి బోర్డు నిర్ధారించారు. సింగరేణి బోర్డు ఎవరు ఉంటారు తెలుసా? 4 కేంద్రం నుంచి, 4 రాష్ట్రాల నుంచి, 4 పర్మనెంట్ డైరెక్టర్లు ఉంటారు. మీరు వచ్చిన ఏది పడుతుంది బటగాసి మీద వేస్తే తెలంగాణ సమాజం నంబరు 49% కేంద్ర ప్రభుత్వ వాటా, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ సింగరేణి సంబంధించి ఆగండి సార్, ఆగాలి దయచేసి ఆగాల. 4 సైట్ విజిట్ సంబంధించి ఇప్పటి వరకు ఏ వ్యక్తి అన్నా మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అది ఎవరన్నా ఇచ్చిరా? తీసుకురండి, ఒకరు తీసుకురండి. మీరు ఇవ్వకుండా మీకు సంబంధించినటువంటి ప్రతిమా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకి టెండర్లు వస్తే ఓహో కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందని చెప్పి మేము మాట్లాడు. అదేవిధంగా సుధాకర్ రావు గారికి సంబంధించిన కంపెనీకి వస్తే మాట్లాడారు. అదేవిధంగా ఉపేంద్ర రెడ్డి గారి కూతురుకి టెండర్లు వస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది మంచిది గుర్తు రాదు మీకు. అదే ఆరోపణలు వస్తే రద్దు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన రద్దులు ఎన్ని ఉన్నాయి? మీరు ఫైనల్ గా చరణ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా 2 మంత్రుల మధ్య ఈ బొగ్గు టెండర్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి, వాటాల విషయంలో, టెండర్ల విషయంలో. ఇది మేము చెప్పేది కాదు, ప్రచారం జరుగుతుంది. మీకు సార్ ఎక్కడ కూడా మాకు సంబంధమే లేదు. 2 ఛానళ్ల పంచాయతీని మాకు ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ టీ న్యూస్ చేస్తా ఉంది. మరి టీ న్యూస్ రోజు రకరకాల వార్తలు ప్రచారం అంటే అల్ల వచ్చింది కరెక్టా? అంటే మీరు టీ న్యూస్ నమస్తే తెలంగాణ తెలుగు స్క్రైబ్ చూసి అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? తెలంగాణ సమాజం మీకు ఇంత జరిగినా కూడా మీకు దాంట్లో వచ్చిందే కరెక్ట్ అనుకుంటే మీరు మంచి మాట్లాడితే ఒప్పుకుంటాం, చెడుగు మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమనుకుంటారు? ఒక వ్యక్తి యొక్క అదేవిధంగా హక్కులను మీరు హరించి ఆడోళ్ళు మొగోళ్ళు మాట్లాడే సంభాషణని ఏకంగా కల్వకుంట్ల కవిత గారు సంబంధించి వాళ్ళ భర్తను ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతుంటే మీరు దాన్ని చిన్నగా చూపిస్తే ఎట్లా? అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులను మీరు భంగం కలిగే ప్రయత్నం చేస్తారా? దేశ భద్ర విఘాతం కలిగి చేస్తారు. ఈ అంశంలో హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు సార్, ఒకటి మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా? మీరు ఏం తప్పు విచారణ ఎందుకు? అసెంబ్లీ రా చర్చ చేద్దాం దమ్ముంటే అన్నారు కదా. కృష్ణా జలాలు మేము మాట్లాడదాం అన్నాడు. మా పిల్లలు చూసుకుంటారు నేనెందుకని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే పిల్లలు 2 బారిపోయిన పరిస్థితి మనం చూసినాం. దీని మీద విచారణ పెడదాం. సింగరేణి సంబంధించి మీ ఆయనలో 2014-23 వరకు ఏం జరిగినాయి, 23 నుంచి 26 వరకు ఏం జరుగుతుంది, అవినీతి ఎవరు చేసిరు, ఎవరికి టెండర్లు వచ్చినాయి, ఎవరి ఆయనలో టెండర్లు రద్దు అయినాయి, సిట్టులు ఎన్ని వేసినావో అన్ని మేము చర్చ చేస్తాం. మేము పారిపోతున్నాం. మీకు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, మా బండా బయటపడతాయని చెప్పేసి బయట ఉండి మీరు మాట్లాడుతారు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఆడోళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఫోన్లు, హీరోల ఫోన్లు, హీరోయిన్ల పేర్లు, పొట్టుపేదాల పేర్లు, అదే కాకుండా పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసి మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది. ప్రభుత్వం కేంద్రమైన రాష్ట్రమైన కొన్ని విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టబద్ధం అని చెప్తున్నారు కదా అందరూ. సార్ ఫోన్ ట్యాప్ ఎవరు? సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, దేశ భద్రత సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు దేశ భద్రత కూడా ఆరోపిస్తున్నారు కదా. ఎవరు? ఇప్పుడు కూడా బీజేపీ మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ తావు లేదు. యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం ఎవరు ఫోన్లు ట్యాపింగ్ లేవు. ప్రజాస్వామ్యంలో ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్న అవకాశం ప్రగతి భవన్లో అందరి ప్రవేశం ఉంది. మా ముఖ్యమంత్రి గారు రోజు 22 నెలల్లో ఏమన్నా తెలిసిరా ఫోన్ ట్యాపింగ్ అంశం? సార్ ఇప్పుడు అయోధ్య మీద కేసు ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? 19 సంవత్సరాలు పట్టింది. మీరు సిట్ వేసిన మరి ఏమైంది నయం కేసు? మీ సిట్లు ఏమైంది సార్? సరే ఇంకోటి మేము ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకొచ్చిన సార్, అది మా ఘనత. ఎందుకు విజయమాల ఇంతవరకు తీసుకురాలేకపోయింది కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు, మొయిల్ చోక్సీని తీసుకురాలేకపోయింది, లలిత్ మోడీని తీసుకురాలేకపోయింది. మేము అది ప్రభాకర్ రావు గారిని విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తున్నట్టే అది మా ఘనత అని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా విమర్శిస్తారు? చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మరి ఏమైంది సార్? అది ఎమ్మెల్యే కొనుగోలు సమస్య ఆరోపణలు మీడియాలో ఆరోపణల విషయంలో మీరు ఏం చర్య సార్? ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో అవినీతి తావులేదు. ఆరోపణలు వస్తే రద్దు చేసినాం. అన్ని మీరు చర్చ చేద్దాం, రండి అసెంబ్లీలో చర్చ చేద్దాం. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఎవరి ఆయనలో ఏం జరిగిందో అన్ని మీరు చర్చ చేద్దాం. ఎవరు అవినీతి పాల్పడరో, ఎవరి ఆయనలో ఎవరి టెండర్లు వచ్చినాయో, ఎక్సైజ్ చేసిన వాళ్ళు ఎవరో, తర్వాత సైడ్ విజిట్ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఫైనల్ గా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రావాలంటూ కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు పిలుపునిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమేనా?
ఈ బేషన్ల గురించి బాసాన్ల గురించి తెలవడాల గురించి వాస్తవంగా తెలంగాణ హక్కులను అనువనున హరించిన వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఎందుకంటే కృష్ణా మీద గానీ గోదావరి మీద గానీ 200 టీఎంసీలు కూడా 60 ఏళ్ళలో ఏడోళ్ళు మాట్లాడితే ఇక దయాలు వేదాలు కాదుగా కూర్చొని ఉపనిషత్తులు వల్లిస్తారంటే ఇంకొకటి మేము అవినీతి చేయలేదు, మేము సత్యారచన తమ్ముని కొడుకులమంటే చర్చకు రామని పిలిచిన అసెంబ్లీలో వస్తారా? ఇదే మీరు ఒక్కరే సత్యహరిచంద్రులు, బీఆర్ఎస్ పార్టీలో సత్యహరిచంద్రులు, వేరే వాళ్ళు సత్యహరిచంద్రులు కాదు. మీరు చేస్తే పరిపాలన, వేరే వాడు చేస్తే అవినీతి. నాకు అర్థం ఉందాగా ఉన్నా మాట్లాడివ్వండి, ఉందాగా ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఉందాగా ఉన్నా భాష మర్యాదగా మంచిగా మాట్లాడాలి. మీరు ఒక్కరే నిజాయితీ పరులు, భాష మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఉందాగా మాట్లాడాలి. మరి మీరు ఎంత పద్ధతిగా మాట్లాడినా ఒక్క బూత్ మాట్లాడినా నేను నోటికి ఎంతో బూత్ ఏదో మాట్లాడుతున్నారు, మీరు ఏదో సబ్జెక్ట్ ఏదో ఏమంటారు రామూర్తి గారు? ఫైనల్ ఏమంటారు? అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమేనా? అసెంబ్లీ సమావేశాలు ఓకేనా? అది కాదండి, మాట్లాడివ్వండి. ఇద్దరు మాట్లాడితే ఎట్లా అంటే మీ ఇప్పుడు ఆయన మాట ఆయన మాట్లాడుతున్నారు, మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చేయనిస్తలేరు. ఇదేంద్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఏం జరిగింది? పొన్న ప్రభాకర్ మీద సివిల్ సప్లై సంబంధించిన కేసు ఉన్నది. అదే విధంగా కొండా సురేఖ డైరెక్ట్ ఓపెన్ గా ఒప్పుకున్నది. ఎందుకంటే మాకు ఆదాయం లేని ఒక మంత్రిత్వ అవన్నీ గతంలో జరిగిన ఇప్పుడు ఈ అంశాలన్నిటిపై చర్చ చేద్దామంటున్నారు కాంగ్రెస్. మాట్లాడివ్వండి. ఏమంటే మీరు సత్యారిచంద్ర తమ్ముడు కొట్లమంటారు కదా, చెప్పని మెడలంలో వాటాలు కొంచెం ఆగండి. మెడల్లో వాటాలు జరుగుతున్నాయి. అదే విధంగా జూపల్లి కృష్ణాకు సంబంధించి అయితే వాస్తవంగా థ్యాంక్ యూ. ఈ వాటన్నిటిపై కూడా విచారణ చేసేందుకు అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ అధికార పక్షం చెప్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. ఇక డిబేట్